మహబూబాబాద్ జిల్లా ఆలేరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చీకటి నరేష్, స్వప్న చికెన్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అర్ధరాత్రి సమయంలో కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో భార్య భర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కుమారుడిని భార్య వెనకేసుకొస్తుందని నేపంతో ఆగ్రహంతో భార్యపై భర్త గొడ్డలితో కిరాతకంగా హతమార్చాడు. చిన్న చిన్న విషయాలకు తరచూ గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాగా తిడతాడు, బాగా ఇక మానసికంగా బాగా మెంటల్ గా అయితే బాగా టార్చర్ పెడతాడు అన్న మాటలతోనే. బాగా తాగొస్తాడు, అమ్మని ఎట్లా పడితే అట్లా కొడతాడు. ఇక అమ్మని అయితే బాగానే కొడతాడు, మధ్యలో పోతే నన్ను కూడా కొడతాడు. ఆపుతాను పోతే నన్ను కూడా కొట్టిండు ఇక్కడ కాడబద్దు అనుకుని. ఈ రోజు నేను పడుకొని ఉన్నాను, నాకు తెలియదు. నేను లేచేదాకా అమ్మని కొడతా అన్న నాన్న, అమ్మని కొడతా అంటే నేను ఆపుతానికి పోయినా. నేను ఆపుతానికి పోతే నన్ను కూడా కొట్టిండు. నన్ను కొడతా అంటే నేను ఎందుకు ఆపానని మళ్ళీ నేను ఇంట్లో పోయినా. మళ్ళీ కొడతానని మళ్ళీ వచ్చి నాన్నని సైడ్కి నెట్టెత్తే కింద పడ్డాడు. కింద పడి గొడ్డలు తీసుకొని వస్తాను మీదికి నరుకుదామని. నేను ఎమ్మటే చూసి డోర్ వేసిన, బయట నుండి డోర్ వేసి నేను బయటికి పోయినా. బయటికి పోయేసరికి కిటికీలు మొత్తం కొట్టిండు. కొడితే మా చెల్లెని డోర్ తీసి వెళ్ళానంటే చెల్లె డోర్ తీసింది. ఇక నన్ను సంతానాన్ని గొడ్డలు పట్టుకొని వచ్చిండు మీదికి. వస్తా అంటే అమ్మ పోరా బయటికి పోరా, వాడు గొడ్డలు పట్టుకొని వస్తాను రా అమ్మ అంటే నేను బయటికి పోయినా. బాగా లేచేసరికి నేను బయటకు పోయేసరికి పెద్దమ్మని కొడుతుంటే అప్పుడే పెద్దన్నయ్య బయటకు వచ్చేసరికి అన్నయ్యని పెద్దమ్మ కొట్టినాక లోపలికి వచ్చి బాగా కుట్టింటే నేను ఆపోతే నన్ను నూకిన తర్వాతకి ఇంకా మళ్ళీ బయటకు వచ్చి కూర్చుంది పెద్దమ్మ కూర్చుని. అన్నయ్య అప్పుడే ఉట్టుకుంటూ వచ్చి పెద్దాడిని నూకేసరికి పోయి రూమ్లో పడ్డాడు. పడితే ఇంక బేడం పెట్టేసరికి ఇంక పెద్దమ్మ వచ్చి బయటకు వచ్చి కూర్చుండేసరికి ఇంకా మళ్ళీ అదంతా పళ్ళకి కొడుతుంది. గొడ్డలు తీసుకొని ఆ సెల్ఫ్లో అక్కడ పళ్ళకి కొడుతుంటే డోర్ తీసిన తర్వాతకి మళ్ళీ బయటకు అన్నయ్యనేమో వెళ్ళిపోమని పెద్దమ్మ వెళ్ళిపోయాడు. ఉరుక్కుంటే వెళ్ళేసరికి అంతలోపల చూసేసరికి అన్నయ్య రైతు వచ్చి పెద్దమ్మని ఫస్ట్ తన్నిండు. తంత మొత్తి పెట్టాడని ఎంత మొత్తుకున్నా వినకపోయేసరికి మా మమ్మీకి ఫోన్ చేసింది. అంతలోపు ఈ మీద బాగా వేసింది, చాలా దెబ్బలు వేసింది గొడ్డలు తీసిన తర్వాత మళ్ళీ పెద్దమ్మ ఇట్లా తిరిగితే ఒకేసరికి మెడ మీద వేసింది. తినేటోడల్లా లెగిసేసరికి నేను బయటకు పోయేసరికి పెద్దమ్మని కొడుతుంటే అప్పుడే పెద్దన్నయ్య బయటకు వచ్చేసరికి అన్నయ్యని మనకి మాచర్ల ఉమా అని చెప్పేసి పిటిషనర్ ఎడిపూర్ పోలీస్ స్టేషన్ లో పిటిషన్ పెట్టడం జరిగింది. వాళ్ళ చెల్లి అయిన చీకటి స్వప్నానికి 30 సంవత్సరాలు. చీకటి నరేష్ అని ఆలయ మ్యారేజ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి 2 కుమారులు. పెద్ద కుమారుడు వచ్చేసి విక్రమ్, చిన్న కుమారుడు వచ్చేసి సందేశ్. ఈ నిన్నటి దసరా రోజున ఈ విక్రమ్ అనే అతను దుర్గమాత నిమజ్జనం సందర్భంగా బయటికి వెళ్ళేసి లేట్ నైట్ రాకపోవడం వల్ల అతను మళ్ళీ ఈ రోజు మళ్ళీ పూర్వకంగా చేసి బయట పడుకుంటుండేసరికి తండ్రి నరేష్ చూసి లోపల పడుకోబెట్టి బయటకు వెళ్ళి ఆ రోజు కులవృత్తి టార్చర్ ఎక్కడం కాబట్టి ఎక్కేసి వచ్చినప్పుడు తాగేసి వచ్చినట్టున్నాడు. వాళ్ళ కొడుకు చాలా ఇండిసిప్లైన్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ భార్యతోటి గొడవ పెట్టుకున్నాడు. ఆ ఘర్షణలో వాళ్ళ భార్యను గొడ్డలతోటి మెడపై కుట్టడం వల్ల అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై మనకు ఈ చనిపోయిన స్వప్న వాళ్ళ అక్కయ్య ఉమాగారు మనకు పిటిషన్ ఇచ్చారు. దీనిపై మనం మర్డర్ కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం. ఈరోజు మనకి మాచర్ల ఉమా అని చెప్పేసి పిటిషనర్. మహబూబాబాద్ జిల్లా ఆలేరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. చీకటి నరేష్, స్వప్న చికెన్ షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. అర్ధరాత్రి సమయంలో కుమారుడు ఇంటికి ఆలస్యంగా రావడంతో భార్య భర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. కుమారుడిని భార్య వెనకేసుకొస్తుందన్న నేపంతో ఆగ్రహంతో భార్యపై భర్త గొడ్డలితో కిరాతకంగా హతమార్చాడు. చిన్న చిన్న విషయాలకు తరచూ గొడవ పడేవారని స్థానికులు తెలిపారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యనైతే కడతీర్చిన కసాయి భర్త మనం మహబూబాబాద్ జిల్లాలో చూస్తున్నాం. దీనికి సంబంధించి నిన్న దసరా పండుగను పురస్కరించుకొని వారికి ఉన్న 2 కుమారులు, ఒక పెద్ద కుమారుడు ఆ ఇంటికి లేట్ గా రావడంతో తండ్రి ఆగ్రహంతో ఆ కుమారుని మీదికి కొంత కోపోద్రేకుడై
రావడంతో తల్లి ఆ యొక్క కుమారుని అయితే వెనకేసుకొచ్చింది. ఆ కుమారుడు కూడా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తండ్రి కొడతాడన్న భయంతో బయటికి వెళ్ళిపోవడంతో ఈ యొక్క నువ్వు కుమారుడిని వెనకేసుకొస్తున్నావు, భయం లేకుండా తిరుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను కొట్టే క్రమంలో భార్య స్వప్న అడ్డుపడడంతో కోపగుడై ఆ గొడ్డలతో నరికి చంపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ యొక్క దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఖచ్చితంగా అంటే కుటుంబ కలహాల నేపథ్యంలో చిన్న చిన్న గొడవలకు ఇలా దారుణంగా భార్య భర్తలు లేకుంటే పిల్లల మీద అఘాయిత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, లేకుంటే ఉమ్మడి కుటుంబం లేకపోవడంతో ఈ యొక్క దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెంలో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి చేతులు కాళ్ళు కట్టేసి కత్తులతో అత్యంత కిరాతకంగా హత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. మృతుడిని పాత నేరస్తుడైనటువంటి కర్రి రాజేష్ గా గుర్తించారు. కొంతమంది పశువుల కాపర్లు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాత నేరస్తులతో పాత తగాదాల కారణంతోనే హత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. పార్వతీపురం మాన్యం జిల్లాలో ప్రభుత్వం వీప్ ఎమ్మెల్యే జగదీశ్వరి పర్యటించారు. ఇటీవల తుఫాను ప్రభావంతో బాసంగి గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. నీట మునిగిన అరటి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి నివేదికను ప్రభుత్వం అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. వ్యవసాయము అరటి వ్యవసాయము లక్షలు పెట్టి చేస్తానండి. చేతులు దీని మీద అనమాట. అప్పులు మా చేతి డబ్బులు పెట్టుకున్నాము. సాగుకారుల దగ్గర లక్షల రూపాయలు అప్పులు తెచ్చి కూడా దీని మీద పెట్టుకున్నాం. అరటి దీని మీదే మా వ్యవసాయం, మరి ఇంకా వేరే వ్యవసాయం ఏమి లేదు. ఇదనమాట ఇప్పుడు ఈ తుఫాను మూలంగా వచ్చి ఇలాగ నాశనం చేసి పారేసింది. ప్రభుత్వం వారు మాకేదో సహకరించి ఎటువంటైనా రాయితీలు ఇచ్చి మాకు ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. వ్యవసాయము అరటి వ్యవసాయము లక్షలు పెట్టి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే దిశగా ఆటో డ్రైవర్ సేవలు అనే పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. రేపు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది 15,000 సాయం ప్రభుత్వం అందించనుంది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్, కూటమి నాయకులు హాజరు కానున్నారు. విజయనగరం జిల్లా నాగవల్లి పరివాహక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి విస్తృత పర్యటన చేశారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలను సందర్శించి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పునరావాస ఏర్పాట్లు, వరద ప్రాంతాల ప్రజలు పర్యవేక్షణ, అప్రమత్తత చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంటు పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రతి వారం సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో వర్షాభావం వలన పనులు ఆలస్యం అవుతున్నాయని వివరించారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో అవసరమైన మెటీరియల్ సప్లై జరగడం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్, మేయర్, కమిషనర్ పాల్గొన్నారు. గుంటూరు మున్సిపాలిటీలో చాలా ఈ కార్పొరేషన్ పరిధిలో R&B రోడ్స్ చాలా ఉన్నాయి. వాటికి కొంచెం ఈ వర్షాలు వీటన్నిటి వల్ల డ్యామేజ్ అయినాయి. మేము అడిగా అంటే ఆ రోడ్స్ ని కార్పొరేషన్ కనుక ఇస్తే మాకు లోకల్ గా ఉండేటువంటి ఫండ్స్ కొంచెం ఈజీగా అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పాట్ హోల్స్ క్లోజ్ చేయటం కానీ, లేకపోతే ఆ రోడ్స్ ని కూడా లాంగ్ టర్మ్ గా సస్టైనబుల్ గా సిమెంట్ రోడ్స్ గా ఎవ్రీ ఇయర్ 1 or 2 మేజర్ రోడ్స్ ని సిమెంట్ రోడ్స్ గా కన్వర్ట్ చేసి 5 సంవత్సరాల్లో సాధ్యమైనన్ని సిమెంట్ రోడ్స్ అట్లీస్ట్ సిటీ లోపల కనుక వేసేస్తే మెయిన్ రోడ్స్ లో కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో మనం R&B వాళ్ళని మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పచెప్పమని ఒకటి అడిగాం, రిక్వెస్ట్ అడిగాం. వీళ్ళకి కాంట్రాక్టర్లకు కావాల్సినటువంటి చిప్స్ ఇవి ఏదైతే ఉందో దాని విషయంలో కొంత డిలే ఉందని చెప్తా ఉన్నారు. దానివల్ల ఒక 2-3 months వర్క్స్ ఆగటం, అదేవిధంగా వర్షాల వల్ల కొంత వర్క్స్ ఆగినాయి అని చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఈ వర్క్స్ అన్నిటినీ ఎవ్రీ 2 weeks కి ఎవ్రీ రోడ్ ప్రాజెక్ట్ ని ప్రాపర్ డెడ్ లైన్ తో పెట్టుకుని వారు కూడా రివ్యూ చేస్తారు. ఈ కోఆర్డినేషన్ కరెక్ట్ గా చేయకుండా కాంట్రాక్టర్లకి వీళ్ళకి మెటీరియల్ ఇవ్వటంలో సహకరించడం లేదు, వారందరితో కూడా ఈ రోజు రివ్యూ చేశారు కలెక్టర్ గారు. అదేవిధంగా గుంటూరు మున్సిపాలిటీలో చాలా